భక్తి జీవితమే మేలు అనుకున్నావు కదా, ఈ భక్తి జీవితానికి సమయాన్ని ఎప్పుడు ఇస్తున్నావు? మీకు విషయం తెలుసా? ఈ భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, దేవుడు దేవుడు అంటాడు, దేవుని పని అంటాడు, మందిరం అంటాడు, వాక్యం అంటాడు, సహవాసం అంటాడు, ఇదే ఉంటుంది భక్తి జీవితంలో. కానీ నీ వ్యక్తిగత జీవితం కోసం సమయానంతా ఇచ్చేస్తావు, నీ కుటుంబానికి సమయానంతా ఇచ్చేస్తావు, సామాజికంగా బ్రతకటానికి జీవించడానికి సమయాన్ని వెచ్చిస్తావు, కుటుంబం కోసం సమయాన్ని వెచ్చిస్తావు. సమయం ఉంటే అప్పుడు ప్రార్థన, మందిరము, వాక్యము అంటావు, సమయం లేకపోతే లేదు. ఈ రోజుల్లో నిజంగా చాలామంది ఆదివారం అని కూడా చూడరు, పనికి ఎగేసుకొని పోతుంటారు. నిజంగా అంటే ఇప్పుడు ఏమైంది? జీవన ఉపాధి అంటే మేము బతకాలి. నువ్వు సమయాన్నంతా దారపోస్తున్నావు, దేవుడు లేదు, భక్తి లేదు, వాక్యము లేదు, ఏది లేదు. దేవుని కోసం ఏది ఆలోచన చేయలేకపోతున్నావు. నిజంగా చెప్తున్నాను, మీరు వీటిలో పడిపోయి వీటి కోసమే బ్రతుకుతూ చివరికి దేవుణ్ణి, బ్రతికిచ్చిన దేవుణ్ణి వదిలేసి బ్రతుకుతున్నాం.